హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు రుబ్బురాయి. ఒక ఊరిలో గొప్ప పండితుడు ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ ఊరిలోనే ఒక విద్యాలయం స్థాపించి ఆయన అనేక మందికి చదువు చెప్పేవాడు. ఆయన విద్యార్థులు దేశం నలుమూలలా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. అయితే ఆయన కొడుకు రవిశంకరుడు మాత్రం ఎందుకు పనికిరాని చవటగా తయారయ్యాడు. చదువు సంధ్యలు లేక రవి ఊరంతా బలాదూరుగా తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకునేవాడు. తండ్రి ఎంత తిట్టినా కొట్టినా అతనిలో ఏమాత్రం పరివర్తన రాలేదు. అస్సలు చదవని కారణంగా అతను 10వ తరగతి పరీక్షలో తప్పాడు కూడా. కొడుకు పరీక్షలో తప్పాడే అన్న బాధ కొద్దీ పండితుడు రవిని ఏదేదో అనేవాడు. వాడికి మొదట్లో ఆ మాటలు బాధ కలిగించేవి, కానీ రాను రాను వాటిని పట్టించుకోకుండా వదిలేయటం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తిట్టి తిట్టి తండ్రి సిగ్గుపడేవాడు. రవిశంకరుడికి మాత్రం ఏదీ తగలకుండా ఉండింది. అలాగని రవిశంకరుడు నిజంగా బండరాయివాడు కాదు. వాడికి ఏ పనినైనా మళ్ళీ మళ్ళీ చేయటం ఇష్టం లేదు, అంతే. ఒకసారి చదివిన పాఠాన్ని వాడు మళ్ళీ చదివేవాడు కాదు. ఒకసారి రాసిన దాన్ని మళ్ళీ రాయాలంటే వాడికి మహాబద్ధకంగా ఉండేది. అలాగని వాడు ఏకసంతాగ్రాహి కాదు. అందుకని వాడికి ఏదీ రాకుండా అయింది. వీటన్నిటికీ తోడు తండ్రి ఎత్తిపొడుపు మాటలు వాడికి చాలా కష్టం కలిగించేవి. ప్రేమగా ఎవరైనా చెబితే వాడికి ఈ సంగతులన్నీ అర్థమయ్యేవేమో, కానీ అలా చెప్పేవాళ్ళు ఎవరూ వాడికి ఎదురుపడలేదు. ఒక రోజున పండితుడు వాడితో విసిగిపోయి చడామడా తిట్టేశాడు. దాంతో వాడికి విపరీతమైన కోపం వచ్చి దొరికిన దారిని నడుస్తూ పోయాడు. ఊరి చివరన ఒక గుడిసె కనిపించింది వాడికి. ఆ గుడిసె ముందు ఒక కుటుంబంలోని వాళ్ళందరూ కూర్చొని రాతితో రోళ్ళు, రోకళ్ళు, తిరగలిరాళ్ళు, రుబ్బుడు గుండ్లు తయారు చేస్తున్నారు. ఆ శబ్దాలు, వాళ్ళ పనితీరు నచ్చి వాడు అక్కడే కూర్చొని చూడసాగాడు. ఒరే, మెల్లగా కొంచెం కొంచెంగా చెక్కాలి, గరుకుగా ఉందని ఇంకా ఇంకా చెక్కుతూ పోయేవు, జాగ్రత్త, రుబ్బగా రుబ్బగా నున్నగా అవుతుంది తప్ప రుబ్బుడు గుండును ఎంత చెక్కినా నున్నగా కాదు అంటున్నాడు. అక్కడ ఒక తండ్రి కొడుకు రాళ్లు చెక్కడం నేర్పిస్తూ. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూశాడు రవి. ఆ రుబ్బుడు గుండును మళ్ళీ మళ్ళీ ఉలితో చెక్కుతున్నాడు వాడు. టిక్కు 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 అని ఉలిచప్పుడు చేస్తుంటే రవి ఆలోచనలు ఎటో పరిగెత్తాయి. బండరాయి అనుకునే రుబ్బుడు గుండు కూడా రుబ్బి రుబ్బి అరిగి నునుపుగా తయారవుతున్నది. అలాంటి రుబ్బుడు రాయిని చేసేందుకు కూడా కార్మికుడు మళ్ళీ మళ్ళీ ఎంతో శ్రద్ధగా ఓపికగా ఉలితో పనిచేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ పనిచేస్తే బండలే అరుగుతున్నాయి. అలాంటప్పుడు నేను మాత్రం పాఠాలని మళ్ళీ మళ్ళీ ఎందుకు చదవకూడదు అనిపించింది రవికి. ఆ తర్వాత రవి బాగా సాధన చేశాడు. పట్టుదలతో చదివాడు. మళ్ళీ మళ్ళీ రాశాడు. తండ్రి కంటే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అనేక మందికి తానే మార్గదర్శకుడైనాడు. సాధన చేస్తే సాధించలేనిది ఏముందని రవి నిరూపించాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.